మళ్ళీ మళ్ళీ అదే మిడివేస్ట్, అదే ఆవకాలువ, నిద్ర నటిస్తున్న అధికారులు. గత సంవత్సరాలుగా కొనసాగుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అత్యంత భయంకరమైన మిడివేస్ట్ డ్రైనేజీలో వేయడం ఏంటి? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరు ఇక్కడ మిడివేస్ట్ పారబోస్తున్నారో అధికారులకు క్లియర్గా తెలుసు అంటున్న ప్రజలు. అధికారులకు మౌనానికి గల కారణం మామూళ్ళు ఒకటేనా, మరేదేనా? గుట్టలు గుట్టలుగా బ్యాగులతో మిడివేస్ట్ డ్రైనేజీలో పారేయడం ఆంతర్యం ఏమై ఉండవచ్చు? అనాథరైజ్డ్ హాస్పిటల్స్ కూడా ఇందుకు కారణం కావచ్చు. ఏదైనా జరగడానికి జరిగితే అందుకు కారణం ఇంత ఘోరం జరుగుతున్నా పట్టించుకోని అధికారులే. పూర్తిగా డ్రైనేజీలకు దిగి శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ ఏది? మరిన్ని వివరాలు త్వరలో. దయచేసి గమనించండి, పై ప్రశ్నలన్నీ కూడా సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్నవే. ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బిఎస్బి టీవీ సిద్ధంగా ఉంది. ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు, కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేది మాత్రమే.